తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదోడి ఆత్మగౌరవం ఇల్లు ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళనైతే నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. మరి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఎన్ని ఇళ్ళు మంజూరు దశలో ఉన్నాయి, మొదటి విడతలో ఎంతమంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది జరిగినది, వాటికి సంబంధించిన తదితర విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇక్కడ హౌసింగ్ పీడీ ఎస్పీ రాజ్ కుమార్ సార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నల్గొండ జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేశారు? మీరు చెప్పినట్టుగా 6 గ్యారంటీల స్కీమ్ల ప్రకారంగా అందరితో పాటు హౌసింగ్ స్కీమ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 4 లక్షల మంది దీన్ని దరఖాస్తు చేసుకోగా విలేజ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ద్వారా సర్వే నిర్వహించి దాంట్లో 3 కేటగిరీ వాళ్ళని నిర్ణయించాం. ఏంటంటే మొదటి కేటగిరీ L1 అనే కేటగిరీలో అర్హత ఉండి, అంటే ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళను L1 కేటగిరీ అన్నాం. అర్హత ఉంది, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవాళ్ళు వాళ్ళు మొదటి L1. తర్వాత అర్హత ఉంది కానీ వాళ్ళకి స్థలం లేదు ఇల్లు కట్టుకోవడం, అది L2 అని అన్నాం. తర్వాత 3వ కేటగిరీ ఏంటంటే L3 అనేదంటే వాళ్ళకు ప్రీవియస్ స్కీమ్లలో హౌసింగ్ స్కీమ్లో కవర్ అయినారు, లేదా వాళ్ళకి 4 వీలర్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ తదితర ఇన్ఎలిజిబుల్ కింద వాళ్ళని కేటగిరీ చేశారు. అయితే L1లో 1,32,000 మంది మనకు గుర్తించడం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్న వాళ్ళకి చేయడం L1 లిస్ట్ ఇచ్చేసి దాంట్లో నుంచి, ఎందుకంటే ఈ మొదటి విడతల ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారంగా, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా ఎవరైతే ఇల్లు కట్టడానికి స్థలం ఉన్న వాళ్ళనే ఈ సంవత్సరంలో ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా లిస్టు ప్రయారిటీగా కొద్దిమందిని మరి ఆ విలేజ్లలో ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఏమన్నా చేసి ఆ లిస్టుకి తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇది కాన్స్టిట్యున్సీకి 3,500. ప్రతి కాన్స్టిట్యున్సీ మనకు దగ్గర 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 2 కాన్స్టిట్యున్సీలలో ఏంటంటే 2 మండలాలు మున్గోడులో, 2 మండలాలు యాదాద్రికి ఉన్నాయి. అట్లానే నకరేకల్లో ఒక మండలం యాదాద్రికి ఉంది. దాంతోపాటు ఒక తుంగతుర్తి ఒకటి మనకు ఒక మండలం మనకు వస్తుంది. యావరేజ్గా 19,000 నుంచి 20,000 వరకు మనకు వస్తుంటాయి మన జిల్లాకు టోటల్గా. ఇవన్నిటి కూడా మొదటి విడతకి ఏం చేసిందంటే ప్రభుత్వం 26 జనవరి రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 31, అప్పట్లో 31 మండలాల్లో ఒక్కొక్క విలేజ్ టేకప్ చేసేసి 26 రోజు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ విలేజ్లలో అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అప్పుడు వాటికి 1906 ఇల్లు మొత్తం మనకు ప్రొసీడింగ్స్ చేయడం జరిగింది కలెక్టర్ ద్వారా. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గ్రౌండ్ స్టేజీలో ఉన్నాయి. 603 ఇల్లు మార్కౌట్ ఇచ్చేశారు. దాంట్లో ఒక 240 మంది బేస్మెంట్ స్టేజ్కి వచ్చారు, ఒక 10 మంది గోడల స్థాయిలో ఉన్నారు, ఇంకొక 5 నుంచి 10 మంది వరకు స్లాబ్లు కూడా వేసినారు. దీని పేమెంట్ కూడా ఏంటంటే ఫస్ట్ కొత్తగా కట్టితేనే ఇస్తాం. ఇది దాని ఉన్న ఇల్లును మనం మాడిఫై చేయడం కానీ ఇంకేదైనా అటాచ్మెంట్ చేయడం కానీ లేదు. కొత్తగానే కట్టాలా, ఆయన ఉన్న స్థలంలో ఆయన ఏదైతే కట్టాలో ఆ స్థలంలో కట్టాలా. సార్ స్థలం ఎంత ఉండాలి? ఆ స్థలం ఒకవేళ పరిమితికి మించి కట్టుకుంటే వాళ్ళకి ఈ యొక్క డబ్బు అనేది పడుతుందా లేదా? ఒక మొదటి విడతలో అందరికి ₹1,00,000 ఎంతో ఇస్తారో మరి అది మొత్తం కంప్లీట్ అయ్యినదా? ఇదేంటంటే ఫస్ట్ ఎవరైతే లబ్ధిదారుడు ఇల్లు స్టార్టింగ్ చేయడానికి ఉన్నటువంటి స్థలాన్ని మంచి చదును చేసుకొని మార్కౌట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో తీసుకుంటాం. అది మన పంచాయత్ సెక్రటరీ గారు క్యాప్చర్ చేస్తారు. ఇవన్నీ కూడా మన లాంగిట్యూడ్స్ మరి క్యాప్చర్ చేసే కోఆర్డినేట్స్ ద్వారా రికార్డ్ అయిపోతాయి. అదే స్థలంలో మన బేస్మెంట్ తీసుకుంటారు, సేమ్ స్థలంలోనైతేనే క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ విడత బేస్మెంట్ కూడా అతనే క్యాప్చర్ చేస్తారు. అప్పుడు తర్వాత కన్సర్న్ వచ్చేసి దాని యొక్క ఫోటో తీసుకుంటాడు. దీనికి సంబంధించి ఏది నిర్దిష్టమైనటువంటి ప్లాన్ కానీ ఏది లేదు. కాకపోతే ప్రతి ఒక్క లబ్ధిదారు 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కంటే తక్కువ కట్టవద్దు, 600 కంటే ఎక్కువ కట్టడానికి వీలేదు. ఎందుకంటే మనకు ఇచ్చేది BPL కేటగిరీ. ఇంతకంటే ఎక్కువ అంటే మరి ఆ 400 నుంచి కట్టుకుంటేనే మన మోడల్ హౌస్ కలెక్టర్ ఇవ్వటం సుమారుగా 5 లక్షల పైన పడుతుంది, కొంచెం అటు ఇటుగా. కాబట్టి ఇంకా ఎక్కువ చేసి మన అధిక భారం అవుతుంది, అప్పులపాలు అయిపోతారు. కాబట్టి బెనిఫిషరీస్ ఉన్నంతలో వాళ్ళ స్వయం కృషి చేసి వాళ్ళు కూడా కష్టపడి లేబర్ వర్కర్గా చేసుకొని చేస్తేనే దాని ఎక్కువ వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా మ్యాక్సిమం 600 అడుగులు చదరపు అడుగుల లోపలనే కట్టుకోవాలి. కొద్దిమంది ఎంత చెప్పినా కొద్దిమంది సార్ కట్టినారు బేస్మెంట్ స్థాయి కట్టిన తర్వాత కూడా అందరు మొదటిసారి కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేయడం వల్ల ఒక చిన్న వెసులుబాటు ఇచ్చేది ఏంటంటే వాళ్ళు అండర్టేకింగ్ చేయాలి. ఈ బేస్మెంట్ వరకు మేము చేసి దాన్ని ఫర్దర్గా చేసేసి కాకుండా 600 రిస్ట్రిక్ట్ చేసేసి ఫర్దర్గా మేము కట్టాం.
బేస్మెంట్ ఉన్న స్టైల్ ఉంది కాబట్టి ఆ బేస్మెంట్ కుదించుకొని 600 లోపలికి వేసుకుంటామంటే వాళ్ళకు 1,00,000 రూపాయలు చేయడానికి అంగీకరించి ప్రభుత్వం అవి కూడా రిలీజ్ చేశాం. ఇంకోటి సార్, ఇప్పుడు వాళ్ళు బేస్మెంట్ మీరు ఇచ్చినటువంటి 400 నుంచి 600 చదరపు అడుగుల పరిమితి మించి వాళ్ళు కట్టుకుంటే మీరు పరిధిలో ఉన్నంత వరకే మీరు డబ్బు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అంతకు మించి ఆ లబ్ధిదారుడు వాడు ధృవీకరణ అనేటువంటిది వాళ్ళు ఇచ్చి మీకు ఇస్తే ఓకే, అట్లా చేస్తారు. ఇంకోటిసారి ఈ యొక్క సిమెంటు, ఇసుక ఇదంతా కూడా వాటి మెటీరియల్కి సంబంధించి నాణ్యతను ఎలా పరీక్షిస్తారు, ఎవరు పరీక్షిస్తారు? అది అంటే మనకు టెక్నికల్గా ఏఈలు ఇంతకుముందు లేకుండింది, ఒక ఇద్దరు మట్టుకే ఉండేది రెగ్యులర్ వేసి. ఇప్పుడు మొత్తం 21 మంది ఏఈలు వచ్చారు మన జిల్లాకు, 21 మంది ప్లస్ పాత ఇద్దరు, ఆ తర్వాత డీఈలు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇంతకుముందు కొంచెం పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్నిసార్లు ఎక్కువ సూపర్విజన్ లేకుండా వీళ్ళు కొంచెం మేము సొంతంగా పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పెట్టుకున్న స్థాయిలో ఈసారికి ఒక్కసారికి ఇచ్చాం. వాళ్ళు అదే కాకుండా దానికి అండర్టేకింగ్ కూడా ఇచ్చారు, వాళ్ళకి రిలీజ్ చేశాం. ఒకవేళ వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినాక కూడా ఎక్కువ చేస్తే ఫర్దర్ బిల్స్ రావు, వాళ్ళకి రావు. అలాగే ఇసుక కూడా ఏంటంటే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మట్టుకు పెట్టుకోవాలి, వాళ్ళకి ఇసుక ఛార్జ్ లేదు. గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళకి ఛార్జీ వాళ్ళు మట్టుకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మట్టుకే పెట్టుకోవాలి. సిమెంటు, స్టీల్ కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా వాళ్ళతో డిస్కషన్స్లో ఉన్నాయి. అవి ఇంకా కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత సబ్సిడీ ద్వారా సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తుంది. ఎందుకంటే మొదటి విడత కొన్ని 1900 వచ్చినాయి, ఇప్పుడు నేను మిక్స్టా 15,000 నుంచి 16,000 దాకా వచ్చేది ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఎందుకంటే మాస్ లెవెల్లో జరుగుతుంటుంది, దాన్ని కూడా చేసేసి మేస్త్రిలో కూడా శిక్షణ జరుగుతుంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా వాళ్ళకు ప్రతి విలేజ్ నుంచి మండలాల నుంచి ఒక ఇద్దరిద్దరు చొప్పున మేస్త్రిలో కూడా శిక్షణ ఇచ్చినాం. ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి మనం అందరూ కూడా ఆర్సీసీ పిల్లర్స్ వేస్తుంటారు, మనకు ఇచ్చి ఒక ఫ్లోర్ కట్టుతుంటారు. కానీ మనం ఆ పిల్లర్లను ఒకటి అప్ టు ప్లింత్ లెవెల్ వరకు వేసేసి యాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కొంచెం అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ప్రక్రియలో వచ్చినటువంటి సమస్యలు పరిష్కారాలకు సంబంధించి ఏమైనా బాక్స్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమైనా ఉందా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి? అంటే అలాంటి టోల్ ఫ్రీ మనకు ఆల్రెడీ కలెక్టరేట్లో ఉన్నటువంటి టోల్ ఫ్రీకి ఇవ్వచ్చు. చాలా మటుకు సమస్యల పరిష్కారం అంటే మనకు గ్రీవెన్స్కు వస్తున్నది, ఫిర్యాదులకు కానీ మండల ఆఫీస్లో కానీ ఇస్తే దాని కూడా మా దగ్గరకు వస్తున్నాయి. దాన్ని కూడా మనం చేసి ప్రతి గ్రీవెన్స్ మండే రోజు ఉంటుంది, లేకపోతే మండల లెవెల్లో ఉన్న గ్రీవెన్స్ ఉంటుంది, దాన్ని కూడా చేస్తాం. ఏంటంటే అందరు హెల్త్లో ఉన్నటువంటి వాళ్ళు వెహికల్ ఉన్నది వాళ్ళకి, అది నా పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నా సరే నా లోన్ రాదని చెప్పి అలాంటి వెహికల్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదు. అంటే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే 4 వీలర్ ఉంటే వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్నారంటే. అలాగే ఇంతకుముందు ఆర్సీసీ బిల్డింగ్ ఉంది, దాన్ని మళ్ళీ కావాలనుకుంటాం. అటువంటి వాళ్ళని కూడా ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఓన్లీ రేకులు, పెంకులు, గుడిసెలు, టార్పాలిన్ వేసుకున్న వాళ్ళకే మొదటి విడతగా ఇద్దామని అనుకుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకి ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీలు అనేటువంటివి అవి పార్టీ పరంగా ఏర్పడేటువంటి కమిటీలు అర్హులైనటువంటి గ్రామాలలో అర్హులైనటువంటి వాళ్ళకి దక్కలేదు. అదంతా కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అధికారులు కూడా ఎంపిక చేశారు అనేది ఒక వాదన వస్తుంది. దాన్ని ఎట్లా చూడవచ్చు? ఫస్ట్ మనం ఏదైనటువంటి ఎలిజిబిలిటీ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నాం. L1 అనేది మనం L1 దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏది చేసినా ఆ L1లోకి వేయాలి. చాలా ఇప్పుడు ఇచ్చిన దాంట్లో దాన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఏదైతే లిస్ట్ ఇచ్చారో దాన్ని అందరూ కూడా మండల స్థాయి గజిటెడ్ అధికారి ద్వారా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాం. ఇచ్చిన దాన్ని డైరెక్ట్గా మనం తీసుకోవట్లేదు. వాళ్ళన్నిటి కూడా మండల స్థాయిలో ఒక అధికారి కమిటీలు ఇచ్చిన దాన్ని చూసి మళ్ళీ వెరిఫై చేస్తున్నారు. మండల స్థాయిలో ఒక ఆఫీసర్ 200 మినిమం 200 వరకు, అంతే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఇవ్వట్లేదు. 200 లోపల ఇండ్లను ఇచ్చేసి వాటిని వెరిఫై చేపిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు టోటోగా మనం ఇవ్వట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దాంట్లో ఏది ఉన్నా కానీ వాళ్ళకు ఇనెలిజిబుల్ ప్రపోజ్ చేస్తుండొచ్చు. అయినా కానీ మనకు ఆఫీసర్స్ ఉంటున్నారు. ఆఫీసర్స్ అంటే రెస్పాన్స్ ఉంటుంది, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారంగానే మనం చూస్తుంటాం. పార్టీ పరంగా మనకు ఏముండదు. మనకు ఏదైతే ఎలిజిబిలిటీ మన క్రైటీరియా ఉందో ఇవన్నిటి ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం ఏ తప్పు చేసినా కానీ మనకు రెడ్ మార్క్ ఫ్లాగ్ చూపిస్తుంది. కలెక్టర్ గారికి ఇప్పుడు అన్ని వీళ్ళు ప్రపోజ్ చేసినా కూడా రెడ్ ఫ్లాగ్, ఈయన ఒకసారి హ్యాబిటేషన్ లేదు, ఈయనకు ఆల్రెడీ ఆర్సీసీ బిల్డింగ్ ఒకసారి చెక్ చేసుకోవడానికి కూడా కలెక్టర్ లాగిన్లో వస్తున్నాయి. ఎక్కడ కూడా టెక్నికల్గా చాలా చెక్స్ పెట్టినారు. ఇప్పుడు ఒకసారి మనం మార్కౌట్ ఇచ్చింది ఒక దగ్గర ఇచ్చి ఇంకో దగ్గర కడితే కూడా నీకు అసలు తీసుకోవట్లేదు, అదే ప్లేస్లో తీసుకోవాల్సింది. అన్ని రకాలుగా ఉంది. మరి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి వివరాలని ఎక్కడ తెలుసుకోవచ్చు? ఇవి విషయాలు ఏ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక చేశారు అనేటువంటి విషయాలని అభ్యర్థులు ఎవరైనా సమాచారం కూడా ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు ఫేజ్ 1 కూడా కలెక్టర్ మనం సంబంధిత మండలాలకు ఇచ్చేసాం. ఇవి కూడా తర్వాత ఫేజ్ 2 కూడా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తారు. ఇయ్యగానే మన తర్వాత కన్సర్న్ మండల అధికారులకు వచ్చేస్తే వాళ్ళ నుంచి మనం పొందొచ్చు. వాళ్ళు
లోకల్ అంటే ఇక్కడ కమిషనర్, లోకల్ అయితే మున్సిపాలిటీ. నువ్వు ప్రతి కన్సర్న్ మున్సిపాలిటీలకే ఇస్తారు. ప్రస్తుతానికైతే ప్రపోజల్స్ ఒక 4 మున్సిపాలిటీలకు వచ్చినాయి, మిగతా కొన్ని రాలేదు. ఇప్పుడు డబ్బులు అందరికి పడ్డాయా లేదు? సుమారుగా నువ్వు 240 బేస్మెంట్లు అయితే దాంట్లో నీకు అకౌంట్ నెంబర్ ఇదేంటంటే పేమెంట్ త్రూ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం. ఆ బ్యాంక్ అకౌంట్ కొన్నిసార్లు పొరపాట్లు వచ్చినాయి అంటే వాళ్ళు ఇవ్వడంలో అకౌంట్ మనకు వాడతంలో 6 months లేకుంటే అది బ్లాక్ అయి ఉన్నది. అలాంటి అకౌంట్ చేయడంలో వాళ్ళు పెండింగ్ అయినాయి. ఇప్పటి వరకు అయితే 178 వరకు అయితే పేమెంట్స్ వచ్చేసినాయి. వాళ్ళకి అందరికీ ఇస్తున్నాం. బేస్మెంట్ కట్టిన వాళ్ళకు ₹1,00,000 వస్తుంది, వాళ్ళ బ్యాంకులో వాళ్ళ అకౌంట్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ గోడ లేకుంటే రూఫ్ లెవెల్ వరకు 1,25,000 ఇస్తాం. ఆ తర్వాత స్లాబ్ వేసిన తర్వాత 1,75,000. మొత్తం అన్ని ఫినిషింగ్ చేసినాక కంప్లీట్ ఆల్ రెస్పెక్ట్స్ అయిపోతే, ఎందుకంటే కంప్లీట్ అంటే ప్రతి ఇంట్లో ఒక లాట్రిన్ ఉండాలి, కిచెన్ ఉండాలి, బెడ్రూమ్, ఒక హాల్, ఈ మినిమం ఫెసిలిటీస్ ఉండాలి. స్పెసిఫిక్ అండ్ వాళ్ళు ఎటైనా కట్టుకోవచ్చు, ఎంత కొంచెం అటు ఇటుగా పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్న పెట్టుకోవచ్చు. దెర్ ఈస్ నో ప్రిస్క్రైబ్ టైప్ డిజైన్. ఈ రకంగా ఉంటే ఫైనల్ బిల్లు ₹1,00,000. ఇలా మొత్తం 4 విడతలలో ₹5,00,000 రిలీజ్ అవుతుంది. రెండో విడతకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉంటే చెప్పగలరు? రెండో విడతలు అంటే అన్ని కూడా ఇప్పుడు వస్తున్నాయి, ప్రపోజల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత అయిపోతున్నాయి. ఇప్పటికైతే 13,000 వరకు మనకు కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చేశారు. ఇంకా కూడా ఇస్తున్నారు. వాళ్ళు వచ్చినట్టుగా విడుదల వారికి ఇస్తే వచ్చిన ప్రపోజల్స్ అన్ని కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, తుమ్మల నాగేశ్వర గారు, వాళ్ళు అప్రూవల్ తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు అన్ని అప్డేట్ చేసి ప్రొసీడింగ్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ ఈ మంత్ ఎండింగ్ లోపల మొత్తం 100% అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది మన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఆ యొక్క ఇళ్ళన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నటువంటి వాటికి కంపల్సరీగా ₹1,00,000 అనేటువంటి రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా దశల వారీగా నిధుల విడుదల కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రులు, జిల్లా అధికారులు అందరూ కూడా, మండల స్థాయిలో అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేసి ఎలాంటి అపోహలకు కానీ లేదా రాజకీయ ఒత్తిడి కానీ ఇలాంటిది లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా హౌసింగ్ పీడీ ఎస్పీ రాజ్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతితో సైదులు, నల్గొండ.